ఆపరేషన్ కగర్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిన్న మాజీ మావోయిస్ట్ మల్లోజుల చెప్పినట్టుగానే మావోయిస్ట్ అగ్రనేతలు లొంగిపోయారు. తెలంగాణ పోలీసులు సంచలన ఆపరేషన్ చేపట్టారు. తెలంగాణ ఎస్ఐబి ముందు మావోయిస్ట్ అగ్రనేతలు లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి దేవ్జీ అలియాస్ తిరుపతితో పాటు మల్లా రాజిరెడ్డి లొంగిపోయారు. దీనిపై 1-2 రోజుల్లో లొంగుబాటుపై అధికారిక ప్రకటన వెలువడనుంది. కేంద్ర మావోయిస్టు పార్టీ సెక్రటరీగా దేవ్జీ, కేంద్ర మావోయిస్టు పార్టీ పోలిట్ బ్యూరో మెంబర్గా మల్లా రాజిరెడ్డి పనిచేస్తున్నారు. మావోయిస్టుల లొంగుబాట్లతో ఉద్యమ ప్రస్థానం ముగిసిందనే వార్తలొస్తున్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వం మార్చి 31 నాటికి ఆపరేషన్ కగార్కు గడువు పెట్టనుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. రాజమౌళి, మరి చెప్పండి, అమిత్ షా చెప్పినట్టు మార్చి నెలకల్లా మావోయిస్టులు లేకుండా చేస్తామని చెప్పారు. అన్నట్టుగానే ఇప్పుడు చాలా మందిని లొంగిపోయారు, అదేవిధంగా కొంతమంది చనిపోయారు. ఇప్పుడు కూడా ఈ ఆపరేషన్ లో కీలకమైన ఘట్టం ఇంకా మావోయిస్టులు అయితే లొంగిపోయినట్లు తెలుస్తుంది అగ్రనేతలు. మరి ఇంకా ఇది చివరి దశకు చేరుకుందని మనం అనుకోవచ్చా? నిజంగానే ఆపరేషన్ కంగారులో కీలక పరిణామంగా చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఎప్పుడైతే ఏప్రిల్ 2024లో ఈ ఆపరేషన్ కంగారు అనేది కేంద్ర ప్రభుత్వం తలపెట్టిందో దానికి రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు రాష్ట్రంలో ఉన్న పోలీస్ బలగాలను కూడా సైతం ఒకటిగా చేసి మావోయిస్టుల ఏదైతే లక్ష్యంగా మావోయిస్టు రహిత రాజ్యాంగం ఉండాలనేదే, ఇండియాలో మావోయిస్టుల రహిత రాజ్యాంగం ఉండాలనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచన. దీనికి అమిత్ షా కృషి చేసిన నేపథ్యం ఉంది. ఇక ఏదైతే తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, అట్లాగే పశ్చిమ బెంగాల్ ఈ రాష్ట్రాలలో మావోయిస్టులు ఎక్కడ ఉన్నా కానీ ఏరివేతే లక్ష్యంగా కూడా కొనుక్కున్నారు. దీనికి సంబంధించి ఎప్పుడైతే ఎక్కువ మావోయిస్టుల ప్రభావం ఉన్న ప్రాంతాలు అయితే ఉన్నాయో తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఈ 2 రాష్ట్రాల్లో, ఈ 4 రాష్ట్రాలకు సంబంధించి ఎక్కడైతే కీకారీనే ఉందో ఆ గుట్టల పైన ఆ బలగాలు మోహరించి ఉంటాయనే నేపథ్యంలో మావోయిస్టు బలగాలను ఒక తాటిపైకి తీసుకొచ్చి ఏరిపారేసే దిశగా పూనుకున్నాయి కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ కంగారు పేరుతోటి 2024 ఏప్రిల్లో స్టార్ట్ అయిన నేపథ్యం ఉంది. ఈ 2026 మార్చి 31 వరకు దీన్ని క్లోజ్ చేయాలి, ఇక దీనికి చర్మగీతం పాడాలి అనే నేపథ్యంలోనే ఒక్కొక్కటిగా చేరవేస్తున్నాయి. ఇప్పటికే సుమారుగా 500 పైచిలకు వ్యక్తులు లొంగిపోతున్నపడ్డారు. ఈ నేపథ్యంలోనే గత 2 రోజుల్లో జరిగినటువంటి ఆపరేషన్ కంగలో భాగంగా ఆపరేషన్ కర్రగుట్ట 2 సంబంధించి ఈ నేపథ్యంలోనే భీకర యుద్ధాలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి దేవ్జీ అలియాస్ తిరుపతి, అదేవిధంగా దేవ్జీతో పాటు అడవుల్లో రాజిరెడ్డి, తర్వాత జిల్సెన్స్ సంబంధించినటువంటి ఒక ప్రాబల్యం ఉన్న వ్యక్తులు వీళ్ళిద్దరూ అక్కడే ఉన్నారు అనేది పసిగట్టినటువంటి పోలీసు బలగాలు ఈ నేపథ్యంలోనే కర్రెగుట్టను చుట్టుముట్టడం జరిగింది. అక్కడ ఎదురుకాల్పులు చేయడం జరిగింది. కానీ అక్కడ చనిపోయిన వ్యక్తులు కొంతమంది మేర ఉన్నారు. కీలక వ్యక్తులు ఏదైతే మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి దేవ్జీ అలియాస్ తిరుపతితో పాటు ఆ రాజిరెడ్డి కూడా సునాయాసంగా తప్పించుకున్నారు. ఆ నేపథ్యంలోనే వారు అక్కడ 5 ఎన్కౌంటర్ లో మృతి చెందారు మామూలు వ్యక్తులు మావోయిస్టులు. ఈ నేపథ్యంలోనే ఏదైతే మావోయిస్టు పార్టీ కార్యదర్శి దేవ్జీతో పాటు అలియాస్ తిరుపతితో పాటు అడవుల్లో లొంగిపోయిన మల్లా రాజిరెడ్డి కూడా వీరిద్దరు కూడా ఎస్ఐబి అధికారుల ముందు లొంగిపోయారనేది వాస్తవం వినబడుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ధృవీకరించలేదు, కానీ 1-2 రోజుల్లో ధృవీకరిస్తున్నారని తెలుస్తుంది. ఎప్పటికైనా కానీ మావోయిస్టుల ప్రభావం తక్కువైంది. ఇక యుద్ధం ప్రకటించే నేపథ్యంలోనే ఇక మావోయిస్టులు కోలుకొని దెబ్బతాకుతుంది. ఈ నేపథ్యంలో మావోయిస్టు రహిత రాష్ట్రాలుగా విభజించి పాలించాలనే నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి అడవులలో జ్యోతించే గిరిజనులు సైతం సానుకూలంగా స్పందించాలి అని ప్రభుత్వాల నుండి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యం ఉంది. ఇక పోలీసులు అయితే ఏదైతే కర్రెగుట్టకు సంబంధించిన వాళ్ళు అక్కడ జిఎల్సీ బలగాలతో పాటు వారు టెంట్లు వేసుకుని అక్కడ ఆల్రెడీ షెల్టర్ జోన్ కూడా చేసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా మావోయిస్టుల ప్రాబల్యం ఉండకూడదు, మావోయిస్ట్ అనే పేరు రాకూడదంటూ కూడా కేంద్ర ప్రభుత్వం పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర,
అదేవిధంగా మధ్యప్రదేశ్ తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు బలగాలు కూడా ఏకమవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణ పోలీస్ ఎస్ఐబి ముందట మాత్రం ఈ ఇద్దరు అగ్ర నాయకులు లొంగిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. 1-2 రోజుల్లో వీరు లొంగుబాటును కూడా ధృవీకరించినట్టుగా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజమౌళి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఆపరేషన్ కగర్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిన్న మాజీ మావోయిస్ట్ మల్లోజులా చెప్పినట్టుగానే మావోయిస్ట్ అగ్రనేతలు లొంగిపోయారు. తెలంగాణ పోలీసులు సంచలన ఆపరేషన్ చేపట్టారు. తెలంగాణ ఎస్ఐబి ముందు మావోయిస్ట్ అగ్రనేతలు లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి దేవ్జీ ఆలియాస్ తిరుపతితో పాటు మల్లా రాజిరెడ్డి లొంగిపోయారు. దీనిపై 1-2 రోజుల్లో లొంగుబాటుపై అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇక కేంద్ర మావోయిస్టు పార్టీ సెక్రటరీగా దేవ్జీ, కేంద్ర మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్ గా మల్లా రాజిరెడ్డి పనిచేస్తున్నారు. మావోయిస్టుల లొంగుబాట్లతో ఉద్యమ ప్రస్థానం ముగిసిందనే వార్తలొస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం మార్చి 31 నాటికి ఆపరేషన్ కగారుకు గడువు పెట్టుకుంది.